ప్లీజ్ డౌన్ ప్లీజ్. చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషిని నా తారసపడ్డాడు. 6 అడుగుల 2-3 అంగుళాలు ఉంటాడు ఆయన. ఆయన చూస్తే నవ్వు ముందు, తర్వాత ఆయన కనబడతాడు. ఆయన ఎవరో కాదు, శేఖర్ కమ్ముల. ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎంత లైవ్లీగా ఉంటుంది, ఎంతో వామ్త్గా ఉంటుంది. అతను ఫస్ట్ మిమ్మల్ని చూసి పెరిగామండి, మీ అభిమానులు అవ్వండి అన్నాడు ఆయన. అది ఏమో కానీ తనకంటే ఒక యూనిక్ స్టైల్ని పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర పనిచేయలేదు. తనకు తానుగా ఫిలిం మేకర్గా తానుగా స్కల్ప్ట్, తను చెక్కుకొని ఈ రోజున వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి క్లాస్. ఎక్కడ తప్పు పట్టలేం ఆయన సినిమాలో, ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడు ఆయన డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు. తను ఏమనుకున్నది స్ట్రైట్గా తీస్తాడు, అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు. ఆ రకంగా మీ సినిమాలు అన్నీ కూడాను సక్సెస్ ఒక పక్కన పెడితే ప్రతిదీ మర్చిపోలేని క్లాసిక్లా అనిపిస్తుంది. సో నేను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ శేఖర్, ప్లీజ్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది అంటే నో డౌట్. ఎందుకంటే దాని వెనకాల మా నారాయణ దాస్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు. వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రకంగా మీ కాంబినేషన్ వండర్ఫుల్, చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా కెమెరామెన్ విజయ్ కుమార్, వాడు మా శిష్యుడు, మా తమ్ముళ్ళు అంటాడు. నిలబడరా సారీ. ఎస్, నేను అవకాశం ఇవ్వాలనుకున్నాను, నాకు దొరకనంత బిజీగా అయిపోయాడు. మీరు అవకాశం ఇచ్చి మీ సినిమాలో వచ్చేస్తూ. అండ్ తర్వాత విజయ్ వాళ్ళ అబ్బాయి కూడా దీనికి మ్యూజిక్ అని విన్నా, నిజమే కదా? హే బాబు, గుడ్ నాన్న, వండర్ఫుల్. ఏదో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ యాక్టర్ అయినట్లుగా అతను కెమెరామెన్ అవుతావేమో అతను కొడుకు అనుకున్నాను, కానీ నువ్వు డిఫరెంట్ క్రాఫ్ట్, డిఫరెంట్ ఫీల్డ్ తీసుకున్నావు. అండ్ ప్లీజ్, నాన్నగారు పడ్డ కష్టం నువ్వు పడు, డెఫినెట్గా ఫైనిష్ అవుతావు. దీని మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దర్యా సాంగ్ ఉంది, ఓ మై గాడ్, ఎంత మంచి నెంబర్ అంటే అది వండర్ఫుల్. ఇప్పటికే పెద్ద హిట్ అయిపోయింది అది ఆల్రెడీ. ఆ సాంగ్ కోసం సరే ఈ సినిమాని 2-3 సార్లు చూస్తాను నేను. సో నీకు మంచి పాత్ ఉంది ఈ రోజున అని అనడానికి ఏది, దానికి మించి నా శిష్యుడు కొడుకు నువ్వు నా బెడ్ లాంటి వాడివి. ప్లీజ్ గో హెడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో దట్స్ ఇట్. ఈ సినిమా ఇక్కడ రావడం అనేది ఈ కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ నేను అంత ఎగ్జైట్ అవుతున్నాను. మిమ్మల్ని అందరూ ఇలా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మిగతా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఒక చిన్న ముగింపుగా సుమా, ఇఫ్ యూ కైండ్ పర్మిట్, మాట్లాడచ్చు కదా? ఓకే. ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఫిల్మ్ ఇండస్ట్రీ గత ఎన్నో డికేడ్స్ మనం చూస్తే కనుక సక్సెస్ రేట్ కేవలం 10-15%, మహా అయితే 20% ఓన్లీ ఆ సక్సెస్ రేట్, యాజ్ యూ నో అమీర్జీ. సో అండ్ ఇది తర్వాత మనకి ఈ సినిమాలో ఈ 20%కే సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు, సాధక బాధకాలు అనుభవించేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, ఇలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా 1000 మంది, పరోక్షంగా లక్షలాది మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఒక 5-6 మంది హీరోసో, 5-6 మంది ప్రొడ్యూసర్లు, 5-6 మంది డైరెక్టర్లు వీళ్ళు కలిస్తే ఇది కాదు సినిమా ఇండస్ట్రీ. వీళ్ళు బాగున్నారు కదా, సినిమా పచ్చగా ఉంది అంటే కనుక మెరిసేదంతా బంగారం కాదు అన్న సామెత వర్తిస్తుంది ఇక్కడ. కాబట్టి అది కాదు మనం కోరుకునేది. అంది ఈ మధ్య కరోనా సమయంలో మరీ సుస్పష్టంగా తెలిసింది. షూటింగ్స్ 4-5 months ఆగిపోయేసరికి కార్మికులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారన్నది మేము కళ్ళారా చూసాం. మాకు తోచినట్లుగా వాళ్ళని వీళ్ళని, ఆ హీరోని ఈ హీరోని, అతను పెద్దల్ని అందరిని అడిగి ఏదో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి, సో నిత్యావసర వస్తువులు, గ్రాసరీస్ ఫర్ 3-4 months 3 times వాళ్ళందరికీ అందివ్వగలిగాం. బట్ లక్కీగా తర్వాత వెంటనే రెజ్యూమ్ అయిపోయిన షూటింగ్స్, దెన్ అందరు ట్రాక్లో పడిపోయారు. కానీ 1 నెల షూటింగ్ లేకపోతే ఎంత అగ్గగ్గలాడుతారని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. సో ఇండస్ట్రీ అనేది నిత్యం ఉండే పచ్చదనం కదా అది. అలాగే ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదాలు జరిగినా, ఏ యుద్ధాలు జరిగినా, ఏ ఎర్త్క్వేక్స్ వచ్చినా సరే, ఏ వరదలు వచ్చినా, ఏమొచ్చినా సరే ముందుగా స్పందించేది మేము, మా సినిమా ఇండస్ట్రీ, గర్వంగా చెప్పగలం. అలాంటి ఇండస్ట్రీ చెమటలు పట్టిస్తుంది సుమా. సో అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున అదే రకమైనటువంటి సంక్షోభంలో పడిపోయింది. సినిమా కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు ఇది. సో
దానికి గాను ప్రభుత్వాల్ని, మేము 2 ప్రభుత్వాల్ని ఈ యొక్క లవ్ స్టోరీ వేదిక ముఖంగా నేను అడుగుతున్నాను. మేము ఆల్రెడీ నారాయణ దాస్ గారి నాయకత్వంలోను, మిగతా అందరూ కూడాను, ఇలా రామ్మోహన్ రావు గారు, క్షమించాలి రామ్మోహన్ రావు గారు, ఎస్ సార్, ఆయన నా చిరకాల మిత్రుడు, ఆయన కూడా ఇందులో పార్ట్ అవటం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మనందరం కలిపి ఈ ఇండస్ట్రీ ఫ్లరిష్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి మనకున్న సాధక బాధకాలు ఉండి బడ్జెట్ పెరుగుతున్న